హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పర్యావరణానికి మనం కూడా ఎంతో కొంత మేలు చేయాలి కదండి. దాంట్లో భాగంగా మనం ఏం చేయాలి అని ఆలోచిస్తే ఆడవాళ్ళు చాలా చేయగలరండి. మెయిన్ ఇది ఆడవాళ్ళకు ఉపయోగపడే వస్తువు అండి. అది కూడా పనికిరాదని మనం పడేసే వస్తువుతో ఇలా క్రియేటివ్గా ఒకటి రెడీ చేసుకుని అయితే మనం వాడుకోవచ్చండి. మన దగ్గర మిషన్ ఉందంటే ఎంతో కొంత క్లాత్ మిగిలే ఉంటుంది కదండి. మిగిలిన లైనింగ్ క్లాతులు నేను ఇలా తీసుకున్నానండి. తీసుకుని వాటిని శుభ్రంగా ఐరన్ చేసి ఇలా 18 ఇంచులు వెడల్పు 12 ఇంచులు పొడవు వచ్చేలాగా ఒక డబ్బాలాగా మార్క్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు ఇలా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. హైటు 11 ఇంచులు సరిపోతుందండి. ఒక 1 ఇంచు మనం కుట్టేటప్పుడు ఖర్చుల కోసం పోతుందని నేను 12 ఇంచులు తీసుకున్నాను. ఇలా 12 ఇంచులు తీసుకుని 18 ఇంచుల వెడల్పుకి ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నానండి. డ్రా చేసుకుని ఇదైతే కట్ చేసుకుందామండి. కట్ చేసి పక్కకు తీసుకుందాం. మనం మన వంతు వేస్ట్ తగ్గియాలి అంటే ఇలాంటివి వాడాల్సిందేనండి. అయితే ఆడవాళ్ళకి ప్రతి నెల వచ్చే ఈ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వాడే శానిటరీ ప్యాడ్స్ వల్ల మన భూమికి ఎంత హాని కలుగుతుందో మనం టీవీల్లో చూస్తూనే ఉంటాం, ఫోనుల్లో వింటూనే ఉంటాం, పుస్తకాల్లో అప్పుడప్పుడు చదువుతూనే ఉన్నాం కదండి. మన వంతు ప్రయత్నంగా మనం ఆ కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేద్దామండి. ఇలా స్టిచ్ చేసుకుని రీయూస్ చేసుకోవటం వల్ల మీరేం చిరాకు పడాల్సిన అవసరం లేదండి. మనకు వచ్చేదాని గురించి మనమే చిరాకు పడితే ఎలాగండి? మరి మనం వాడి పడేసే వాటిని వేరే వాళ్ళు తీస్తున్నారు, చేతులతో పట్టుకుంటున్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలి కదా? మరి మన దాని గురించి మనం ఎందుకు చిరాకు పడాలండి? అలా చిరాకు పడొద్దు. అసలు మీకు తెలుసా, నాకు ఇవి స్టార్ట్ అయిన కొత్తలో పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే అలా వాడి ఎక్కడంటే అక్కడ పడేయకూడదు, అవకాశం తీసుకుని వాటిని అన్నీ ఒక చోట వేసి కాల్ చేయాలి, లేదంటే వాటి మీద ఏవేవో తిరుగుతాయి, వేరే వాళ్ళ కళ్ళ పడినా సరే అది ఒక శాపంలాగా ఇదైపోతుంది. వేరే వాళ్ళ కళ్ళను పడితే లేదు, దాని మీద మనం ఎక్కడంటే అక్కడ పడేసిన వాటి మీద ఏవైనా పాకితే ఆ శాపం వల్ల మనకి నెక్స్ట్ జన్మలో ఆ పై వచ్చే జన్మలో పిల్లలు అలా పుట్టరు, అది ఇదని చెప్పి భయపెట్టేవాళ్ళండి. అదంతా మూఢనమ్మకమే కావచ్చు, కానీ దాన్ని తెలివిగా ఆలోచిస్తే నిజమే కదండి. అది ఎక్కడంటే అక్కడ పడేస్తే అందరూ చూసి అసహ్యంగా ఫీల్ అయ్యి అలా ఉంటుందనే కదా వాళ్ళు చెప్పింది అని నాకు కొంచెం తెలివి వచ్చిన తర్వాత అర్థమైందనమాట. అయితే ఇప్పుడు మళ్ళీ మన కటింగ్ దగ్గరికి వచ్చేద్దాం. చూసారు కదా నేను ఎలా కట్ చేసుకున్నాను. మన కొత్త బట్టలు కొన్నప్పుడు, కొత్త శారీ కానీ పిల్లల బట్టలు కానీ అందులో స్పాంజ్ షీట్ వస్తుంది కదా, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఆ స్పాంజ్ షీట్ని యూజ్ చేసుకుంటున్నానండి నేనైతే. ఇప్పుడు ఫస్ట్గా లైనింగ్ క్లాత్లు కట్ చేసి తీసుకున్నాను కదా, తర్వాత స్పాంజెస్ వచ్చి 3 ఇంచులు వెడల్పు 11 ఇంచులు పొడవు ఉండేలాగా ఇలా 2 స్పాంజ్ షీట్లు అయితే కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు అదే కొలతను పెట్టి ఇంకొక మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. చూసారా, స్పాంజ్ ఏ కొలతతో కట్ చేశానో అదే కొలతను మార్క్ చేసుకుని ఖర్చుల కోసం కూడా మార్క్ చేసుకుంటున్నాను. ఈ పక్కన చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి చూసారా, ఇప్పుడు ఈ స్పాంజ్ పొడవులో సగానికి ఒక మార్క్ పెట్టుకుని పైకి 1.5 ఇంచులు కిందకి 1.5 ఇంచులు మార్క్ చేసుకుని బయట వైపుకి ఒక 3 ఇంచులు పెట్టుకుని ఇలా బాక్స్ లాగా మార్క్ చేసుకున్నాను అనమాట. మార్క్ చేసుకుని ఖర్చుల కోసం వదిలిపెట్టాను కదా, ఇప్పుడు అట్లా దాని వెంట కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు ఇలా 2 ఇంచులు వెడల్పు 4 ఇంచులు పొడవు ఉండేలాగా 2 పీసులు అయితే కట్ చేసి తీసుకున్నానండి. స్పెషల్గా కట్ చేయలేదు, మనకు వచ్చిన మిగిలిన పీసుల్లో వచ్చేసేయండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు మన చిన్న చిన్న పీసులు ఉన్నాయి కదా, ఈ 3 ఇంచుల పీసులు, వాటిని అయితే మనం ఒక స్ట్రైప్ లాగా, ఒక బొందులాగా కుట్టుకోవాలండి. 2 విడివిడిగా కుట్టుకుని వాటిని రివర్స్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఈ మెయిన్ క్లాత్ మీద ఏదైతే డ్రాయింగ్ చేశానో ఒకవైపు వదిలేసి ఒక 3 ఇంచులకి వదిలేసి మిగతా అంతా చుట్టూ వైపులా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఒక్క చోట మాత్రం ఒక 3 ఇంచులు అయితే వదిలేసాను, దాన్ని రివర్స్ చేసుకోవాలి కదా, అందుకని. ఇప్పుడు దీన్ని శుభ్రంగా రివర్స్ చేసుకుని ఇదైతే పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టుకుని మన లైనింగ్ పీసులు కట్ చేసి తీసుకున్నాం కదా, వాటిని తీసుకుందాం. ముందైతే ఇది రివర్స్ చేసుకుందాం అండి. నీట్గా మూలలు కూడా తిరిగేలాగా స్క్రూ డ్రైవర్ పెట్టి
మంచిగా నెట్టుకుంటూ తిప్పాలండి. ఇలా మూలలు కూడా మంచిగా తిరగాలంటే ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనం తిప్పినప్పుడు కొద్దిగా ఈజీగా తిరుగుతుందనమాట. చూస్తున్నారు కదా, ఇలా కట్స్ పెట్టుకుని ఇప్పుడు నేనైతే రివర్స్ చేసుకుంటున్నాను. ఇలాంటివి ఒక 2-3 మనం కుట్టి పెట్టుకున్నా సరే, క్లాత్ ఉన్నప్పుడు మనకి స్పాంజ్ షీట్లు దొరికినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు మనం దీని లోపల పెట్టుకునేది అయితే కుట్టుకోవచ్చండి. ఇప్పుడు రివర్స్ చేసిన తర్వాత మనం ఫస్ట్ కుట్టుకున్నాం కదా బొందుల్లాగా, ఆ బొందులు లాంటివి ఒకవైపు 11 ఇంచుల పొడవు మార్క్ చేసుకున్నాం కదా, ఆ 11 ఇంచుల పొడవు దగ్గర ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టుకుని ఒక చిన్న పాకెట్ లాగా అనమాట, లాస్ట్కి అంచుకు వచ్చేలాగా ఇలా పాకెట్ లాగా పెట్టి ఇలా రౌండ్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. అంచు నుంచి వేసుకోవాలి, ఇలా చుట్టూ వైపులో వేసుకోవాలి. ఇటువైపు 11 ఇంచుల పొడవులో ఇటువైపు ఒక స్ట్రైపు, అటువైపు ఒక స్ట్రైపు పెట్టి కుట్టుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా మీకు? మీకు ఏమన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ మీకు నచ్చుతుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఎంతో కొంత సపోర్ట్ చేయండి. మీకు నచ్చేలాంటి వీడియోస్ తీసుకురావటానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ దగ్గరకు అయితే వచ్చేద్దామండి. ఇలా అనమాట, ఇలా చుట్టువైపులా కుట్టేసుకుంటూ వచ్చేసేయాలి. పైనుంచి మనం 3 ఇంచులు ఏదైతే గ్యాప్ వదిలిపెట్టుకున్నామో ఆ గ్యాప్ను కూడా లోపలి వైపుకు మడిచి, ఖర్చులు కనపడకుండా లోపలి వైపుకు మడిచి ఇలా పైనుంచి స్టిచ్ అయితే చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనం తయారు చేయాలనుకున్న మెయిన్ పీస్ అయితే రెడీ అయిపోతుందండి. దీని లోపల మనం ఇంకొకటి ఒక చిన్న ప్యాడ్ లాంటిది రెడీ చేసుకుందాం విడిగా. అది కూడా ఎలా కుట్టుకోవాలని మీకు అయితే చూపిస్తానండి. చాలా సింపుల్ అండి ఇది. మీ దగ్గర ఇలాంటి వస్తువులు ఉంటే పడేయకండి, దయచేసి పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి. మనం వాతావరణానికి ఎంత మేలు చేస్తామో అలాగే మధ్యతరగతి వాళ్ళగా మన ఇంట్లో బడ్జెట్ని కూడా సెట్ చేసుకున్నట్టు ఉంటుంది కదా, ఖర్చుని ఎంతో కొంత తగ్గించుకున్నట్లు ఉంటుంది కదా, అలా అనమాట. అందులో ప్రయత్నమే ఇది కూడా. తప్పుగా అనుకోకండి. ఆడవాళ్ళు కొంతమంది కొనుక్కోగలిగి ఉన్న వాళ్ళు ఉంటారు, కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు కదండి. అట్లాంటి వాళ్ళు ఇలా ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే టైలర్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు కుట్టి పెడతారు కదండి. మిషన్ ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాతులు తీసుకుని ఇలా 3 వైపులా కుట్టుకోవాలండి. ఒక పాకెట్ లాగా అనమాట. ఇలా 3 వైపులా కుట్టుకుని దాన్ని రివర్స్ చేసుకుందాం. ఖర్చులు లోపల వైపుకి వెళ్ళిపోయేలాగా ఇలా రివర్స్ చేసుకుందాం. చూసారు కదా, ఇలాగనమాట. ఇప్పుడు మూలలు చక్కగా బయటకు వచ్చేలాగా సెట్ చేసుకుని, ఇప్పుడు మనం ఏదైతే స్పాంజ్ కట్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఒక పీస్ని తీసుకుని దీని లోపల పెడదామండి. అంచుకు వచ్చేలాగా పెడదాము. నేను చూపిస్తాను. ఇలాగనమాట. ఇదేం పనికి వస్తుంది, ఇది యూజ్ అవుతుందా లేదా అనుకోవద్దండి. చాలా చాలా బాగా పనికి వస్తుంది. మీరు ఒకసారి వాడితే మీకు తెలుస్తుంది కదా. ఇలా అనమాట. ఇప్పుడు ఆ స్పాంజ్ని లోపలికల్లా పెట్టి ఇప్పుడు దాని పక్క నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకుందామండి. ఆ షీటు అటు ఇటు కదిలిపోకుండా స్టిఫ్గా ఒక చోట ఉండటం కోసం అనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దాని పక్క నుంచి వేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇంకొక షీట్ ఉంది కదండి, ఇంకో స్పాంజ్ షీటు, దాన్ని మనం విడిగా మళ్ళీ విడిగా పెడదాం అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా రెండో షీట్ని కూడా ఇలా లోపలికి పెట్టేసి ఫస్ట్ పెట్టిన షీట్కి ఈ సెకండ్ పెట్టిన షీట్కి మధ్యలో ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. అర్థమవుతుందా మీకు? ఆ 1 ఇంచ్ గ్యాప్లో ఇప్పుడు సెకండ్ షీట్ కోసం మనం ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాం. తర్వాత అటువైపు అయిపోయింది కదా, ఇటువైపు కూడా వేసుకోవచ్చు. లేదంటే ఈ క్లాత్ ఇంకా లైనింగ్ క్లాత్ మిగిలింది కదా, ఆ లైనింగ్ క్లాత్ని ఎందుకు కట్ చేసి వేస్ట్ చేయటం, దాన్ని కూడా ఫోల్డ్ చేసేసేద్దాం వీటి మధ్యలోకి. చూడండి నేను చేస్తాను. దాన్ని ఇదిగో చూసారా, ఇలాగనమాట. ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసి ఆ షీట్ పైకి ఇలా పెట్టేశాను. ఇప్పుడు ఫస్ట్ కుట్టిన షీటు ఈ సెకండ్ కుట్టిన ఈ షీట్ పైకి ఇలా ఫోల్డ్ అయిపోతుంది అనమాట. అర్థమవుతుందేమో మీకు.
చూస్తున్నారా, ఇలా వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు మనం ఆ మిగిలిన లైనింగ్ పీస్ని దీనిపైకి ఇలా ఫోల్డ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్స్ అటు ఇటు కదిలిపోకుండా ఉండటం కోసం ఇప్పుడు మళ్ళీ ఇంకొక కుట్టు అయితే వేసుకుందామండి. ఆ ఫోల్డింగ్స్ మీద ఇలాగనమాట, ఇలా ఫోల్డ్ అయ్యి 2 లేయర్స్ అయితే వస్తాయి మనకి. అసలు ఇది మనకు పనికి వస్తుందా రాదా అన్న డౌటే మీకు అవసరం లేదండి, ఇది సూపర్గా పనికి వస్తుంది. ఇంకా మనం సైడ్ వైపుకి ఎక్స్ట్రా ఉండేలాగా స్టిచ్ చేసాం కదండి, ఆ ఎక్స్ట్రా ఉన్న దాంట్లో మీ దగ్గర ఉంటే స్టిచ్ బటన్ లాంటివి స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే మన కర్టన్స్కి వాటికి అంటించే ఉంటాయి కదండి, అవైనా పెట్టుకోవచ్చు.